హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్యారేఖ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఇది సెకండ్ డే అండి. మేము మా అత్తగారి ఇంటికి వచ్చాం కదా, ఆ నెక్స్ట్ డే అనమాట. ఫస్ట్ డే అయితే మేము బయట నుంచి తెచ్చుకున్నామండి ఫుడ్. ఇంక ఇల్లంతా సెట్ చేసుకోవాలి కదా, సో అందుకనే ఇంకా బయట నుంచి అయితే తిన్నాం. అండ్ సెకండ్ డే మా నైబర్స్ ఉన్నారు, ఈశ్వరాంటి వాళ్ళు. సో వాళ్ళైతే లంచ్కి ఇన్వైట్ చేశారు. అదే మా ఇల్లు అండి, ఆపోజిట్నే మా ఈశ్వరాంటి వాళ్ళ ఇల్లు ఉంటుంది. సో మేమందరం కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అండ్ దట్టు వాళ్ళ మనవడిది బర్త్డే అనమాట అని చెప్పి పిల్లలు గిఫ్ట్ చేస్తున్నారు. వాళ్ళ బాబుకి వాచ్ అయితే తీసుకున్నాం మేము. ఆవిడేనండి మా ఈశ్వర ఆంటీ, మా నైబర్స్ అండ్ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా. ఓకే, నమస్తే పెద్దమ్మ గారు. ఓకే, చాలా అంటే చాలా మంచిగా ఉంటారండి మాతో. మేము ఎప్పుడు వెళ్ళినా కూడా మమ్మల్ని మంచిగా రిసీవ్ చేసుకుంటారు. ఫస్ట్ వచ్చేసి అందరూ ఎలా ఉన్నారు ఏంటి ఇదంతా మాట్లాడతారు ఆంటీ. అండ్ మా మరిది గారు అయితే సరదాగా వాళ్ళందరినీ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. వాళ్ళందరూ చిన్నప్పటి నుంచి బాగా క్లోజ్ కదా, సో వాళ్ళైతే చాలా ఫ్రెండ్లీగా జోవియల్గా జోకులు వేసుకుంటూ చాలా బాగా మాట్లాడుకుంటారు. చిన్నప్పటి నుంచి పక్కపక్క ఇళ్ళు పెరగడం వల్ల సో వాళ్ళందరూ బాగా క్లోజ్ అండి. ఇంకా వాళ్ళైతే అన్నయ్య అన్నయ్య అని అస్సలు వదిలిపెట్టరు మా వాళ్ళని. అండ్ ఇక్కడైతే ఇంకా లంచ్ స్టార్ట్ చేసాము. ఇంకా మామూలుగా పెట్టలేదండి, ఎన్ని వెరైటీస్ పెట్టారో. ఇంత సమ్మర్లో అన్ని రకాలు వండడం కష్టం కదండి, దట్టు ఒక 10-12 మెంబర్స్ కంటే మాటలు కాదు కదా. అండ్ తిన పేరు అయితే అంబిక, ఆంటీ వాళ్ళ లాస్ట్ అమ్మాయి. అండ్ శారీలో ఉన్నవాడి దేవి గారు. అండ్ నెక్స్ట్ గ్రీన్ కలర్ డ్రెస్తో ముందు వడ్డించారు కదా, తన పేరేమో దీపు అనమాట. సో ఇంకా వద్దన్నా కూడా వేసి ఇంకా తినే వరకు ఊరుకోలేదు. అండ్ లాస్ట్ అయితే ఇంకా స్వీట్ పాన్ ఇస్తారా ఆంటీ, పాన్ వేసుకొని ఇంకా కూర్చొని కాసేపు కబుర్లు చెప్పుకున్నాం. ఇంకా లాస్ట్ అయిపోయింది కదా, ఇంకా వెళ్ళొస్తామని చెప్తే పిలిచి మళ్ళీ బొట్టు పెట్టి శారీ కూడా పెట్టారు ఆంటీ వాళ్ళు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ, చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ ఫుడ్ అయితే సూపర్ గా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ ఆంటీ దగ్గర బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాం మా హస్బెండ్ నేను. అండ్ తర్వాత చెప్తున్నాం అనమాట, మీరు కూడా రావాలి, వైజాగ్ రావాలి అని అంటే తప్పకుండా వస్తాం అంటున్నారు. అండ్ తర్వాత అయితే మేము ఇంటికి స్టార్ట్ అయిపోయాం. ప్రీవియస్ గా షార్ట్ వీడియో ఒకటి అప్లోడ్ చేశానండి. అదేంటంటే మేము బోర్ వేసుకుంటున్నామని చెప్పి. మార్నింగ్ అయితే గుణపం పెట్టారు కదండి, అక్కడ పూజ అయితే చేశారు. అక్కడ వేద్దామని బోరు, బట్ అక్కడైతే వేయడానికి కుదరదంట. ప్రీవియస్ గా అక్కడ మాకు ఏంటంటే కొబ్బరి చెట్టు ఉండేది, దాని నుంచి కొబ్బరికాయలు అవి ఇంటి మీద పడి ఇల్లది పాడైపోతుందని చెప్పి కొబ్బరి చెట్టు తీయించేశారు. సో దానికి వేర్లు అవి ఉంటాయి కదా, దానివల్ల అయితే డెప్త్ గా వేయడం కష్టం అవుతుందండి. అందుకని పక్కన వేద్దాం అన్నారు. నేను చూపించాను కదా, సో అక్కడైతే బోర్ వేయడానికి ఇంకా వాళ్ళు వర్క్ అయితే స్టార్ట్ చేశారు. వేద్దాం అనుకున్నది 16 అడుగులు అన్నారండి. 16 అడుగులకే వస్తాయంట వాటర్. బోర్ అయితే 16 అడుగులు వెయ్యాలి లోపలికి అని అన్నారు. ఎందుకంటే ఇది పల్లెటూరు కదండి, మనకి వాటర్ ఫ్లో అయితే బాగుంటుంది ఇక్కడ. సో గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది కాబట్టి 16 అడుగులు సరిపోతుందని చెప్పారు. అదే మనకి సిటీలో అయితే అసలు 200-300 అడుగులు వేసినా కూడా మనకి వాటర్ అయితే రావు కదా. ఇక్కడైతే చాలా స్పీడ్ గానే వస్తాయని చెప్పారు. అయితే ఒక 20 feet పైప్ అయితే తీసుకొచ్చారండి, కొంచెం లావు పైప్. సో దాన్ని అయితే ఎడ్జ్ కాల్చి కొంచెం క్లోజ్ చేశారు. దానికి మళ్ళీ చిన్న చిన్న హోల్స్ కూడా పెట్టారు. తర్వాత దానికి ఒక నెట్ లాగా వైట్ క్లాత్ లాగా ఉందండి, అది నెట్ లా ఉంది. సో దాన్ని అయితే వేసేసి ఇలా ట్యాగ్స్ అయితే వేస్తారు, ఇంకా కదలకుండా. ఇది కిందకు వెళ్తుంది. వన్స్ మనకి నీళ్ళు వచ్చిన తర్వాత ఆ పైప్ ని అయితే కిందకి పెడతారు కదా, సో అదైతే రెడీ చేశారు ఫస్ట్. ఇప్పుడైతే ఇంకా బోర్ తీయడానికి అయితే ఫస్ట్ హోల్ చేశారండి. అక్కడ ముందు మేము ప్రీవియస్ గా గట్టది ఉంటుంది కదా, సో అదంతా బ్రేక్ చేసి ఒక హోల్ లాగా పెట్టారు. మేబీ ఒక 5 or 10 inches వరకు లోపలికి హోల్ లాగా పెట్టారు. తర్వాత హోల్ చేసిన దాంట్లోకి వాళ్ళు ఆల్రెడీ లావ్ పైప్స్ వైట్ కలర్వి తెచ్చుకున్నారండి, అది ఒక్కొక్కటిగా పెట్టారు. ఫస్ట్ అయితే ఒకటి పెట్టి ఆ హోల్లో వాటర్ అయితే ఫిల్ చేశారు. ఫస్ట్ అయితే వైట్ పైప్ పెట్టారు కదండి, సో దాంతో అయితే అలా పుల్అప్స్ చేస్తూనే ఉన్నారు. అండ్ ఈవెన్ గా పైప్ తో వాటర్ కూడా పెట్టారండి. ఆ వాటర్ లోపలికి వెళ్ళి కింద ఉన్న వాటర్ ని మొత్తం ఇలాగా మనకి కింద నుంచి ప్రెషర్ కి వాటర్ వస్తూ ఉంది. మడ్ వాటర్ అయితే చాలా వచ్చింది, చాలాసేపు మడ్ వాటర్ వచ్చింది. మేమైతే సినిమాల్లో చూపించినట్టుగా ఇలా ఒక్కసారిగా పైకి వస్తుంది కదా, అలా మంచి వాటర్ అలా బయటకు వస్తుందేమో అని వెయిట్ చేస్తున్నాం. యాక్చువల్లీ అలా రాదంట, ఇది హ్యాండ్ తో చేసేది కదండి. మనకి పెద్ద మెషిన్స్ తో చేసేటట్టయితే అలా వస్తుంది, బట్ ఇది హ్యాండ్ తో చేసే ప్రాసెస్ కదా. సో అందులో గ్రౌండ్ వాటర్ కూడా మనకి పైకే ఉంటుంది కాబట్టి సో వాళ్ళు హ్యాండ్ తోనే చేశారు. డస్ట్ వాటర్ అయితే వస్తూనే ఉందండి. అలా పైప్స్ జాయింట్ యాడ్ చేసుకుంటూ మళ్ళీ కొట్టడం తీయడం, ఇంక ఇదే ప్రాసెస్ అయితే దగ్గర 1/2 an hour పైనే చేశారు వాళ్ళు.
పెద్దమ్మ ఇప్పుడు పైపు తీస్తారు కదా, దాన్ని ఇప్పుడు క్లీన్ చేస్తారా? క్లీన్ చేయరు, అది మళ్ళీ ఇంకో పెద్ద చిన్నది అయిపోయింది కదా, అది మళ్ళీ పెద్దది యాడ్ చేస్తున్నారు. పెద్దది యాడ్ చేసి మళ్ళీ దాన్ని మళ్ళీ సేమ్ ప్రాసెస్ అన్నమాట. ఎంత లోపలికి వెళ్ళి పెంచేసాము. పిల్లలకైతే ఎన్ని డౌట్స్ వస్తున్నాయో వాళ్ళు నన్ను అడుగుతూనే ఉన్నారు క్వశ్చన్స్ అన్నీ, ఎప్పుడు మంచి వాటర్ వస్తాయి ఏంటనేది. ఫైనల్గా వాళ్ళకి తెలుస్తుంది కదా, చిన్న చిన్న రాళ్ళలాగా వచ్చినాయి. సో ఇంకా వాటర్ అయితే మంచిగా వచ్చినాయి అని చెప్పి ఇంకా ఆల్రెడీ ఫస్ట్ అయితే ప్రిపేర్ చేశారు కదండి ఆ లాంగ్ పైప్, అదైతే ఇంకా లోపలికి దించేశారు. నాకైతే అర్థం కాలేదు, ఇంకా వాటర్ అయితే తెల్లగా రాలేదు కదా, ఇంక దించేస్తున్నారు ఏంటి అని చూస్తూ ఉన్నాం. బట్ వాళ్ళైతే చెప్పారు ముందైతే అలాగే ఉంటుంది, తర్వాత మీకు మంచిగా తెల్లగా వస్తాయి వాటర్ అని చెప్పారు. అండ్ తర్వాత వాళ్ళు బోరింగ్ తీసుకొచ్చి బోరింగ్తో కొట్టి ఇంకా మంచిగా వాటర్ టేస్ట్ ఎలా ఉన్నాయి ఇవన్నీ వాళ్ళు చెక్ చేశారు. పైప్ అయితే దిగినంత దిగి ఇంకా అక్కడ వరకు సరిపోతుందని చెప్పి ఇంకా అక్కడ కట్ చేసిన వెంటనే వాటర్ ఫ్లో చూసారా ఎలా అయితే వచ్చిందో, అక్కడ కూడా మీకు మడ్ వాటర్ అయితే వచ్చింది. ఆ పైప్ చుట్టూ ఇసుక అయితే వేశారండి, ఇంకా వాటర్ అంతా లోపలికి వెళ్లకుండా ఆ చుట్టుపక్కలంతా క్లోజ్ చేశారు. మళ్ళీ ఆ లావ్ పైప్లోకి ఇంకో సన్న పైప్ పెట్టి మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఇంకొక 10 minutes అయితే చేశారండి. వాటర్ ఎలా వస్తున్నాయి ఏంటి, వాటర్ టేస్ట్ ఎలా ఉంది ఇదంతా వాళ్ళు చెక్ చేస్తూనే ఉన్నారు ఈ ప్రాసెస్ అయ్యేంత వరకు కూడా. సో ఇలా కొడుతున్నంతసేపు వాటర్ అయితే వస్తూనే ఉంది. తర్వాత బోరింగ్ పెట్టి బోరింగ్తో అయితే టెస్ట్ చేశారండి. వాటర్ ఇంతకు ముందు కన్నా ఇప్పుడు కలర్ అయితే కొంచెం కలర్ మారింది, కొంచెం తెల్లగా వచ్చాయి, టేస్ట్ కూడా బాగానే ఉన్నాయని చెప్పారు. తర్వాత మళ్ళీ ఇంకా కాసేపు అలా టెస్ట్ చేస్తూనే ఉన్నారు, మళ్ళీ వాటర్ పోసి మళ్ళీ కొడుతున్నారు, మళ్ళీ మడ్ వాటర్ వచ్చాయి. వన్స్ మోటార్ పెట్టిన తర్వాత మీకు ఫస్ట్ అయితే కొంచెం మడ్ వాటర్ వచ్చినా తర్వాత క్లీన్ గా వస్తాయని చెప్పారు. అలాసేపు నుంచి చూడడం వల్ల ఇంకా కాళ్ళు నొప్పులు అయితే ఫుల్ గా వచ్చినాయి. అసలు చెప్పాను కదండి మాకు మున్సిపల్ పైప్ ఉందని, అదే అనమాట కనెక్షన్. దానికి ఈ బోర్ పైప్ ని మేము జాయిన్ చేసుకొని వాల్ అయితే పెట్టించారు. ఇదంతా కూడా మున్సిపల్ పైప్ అండి, అలా మాకు ఇంట్లోకి ఉంది, అక్కడ మోటార్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఇప్పుడు ఈ బోర్కి అయితే మేము ఇది జాయిన్ చేయించుకోవాలి. అండ్ తర్వాత ఈవినింగ్ వచ్చి ఆ ప్రాసెస్ అంతా చేస్తారు. ఇంకా చీకటి అయిపోవడంతో నేను అది వీడియో తీయలేదు. అండ్ బయట నుంచి వచ్చిందండి ఆ బ్లూ కలర్ పైప్. సో ఆల్రెడీ మాది ఇది మోటార్ ఉందని చెప్పాను కదా, దానికి అటాచ్ చేశారు. ఇంకా వాటర్ అయితే చూడండి ఎంత తెల్లగా ఉన్నాయో, వాటర్ కూడా చాలా స్వీట్గా ఉన్నాయండి. అండ్ మంచి ఫ్రెష్ వాటర్ అయితే పడ్డాయి. సో మేమైతే ఫుల్ హ్యాపీ, ఇంకా మాకు వాటర్ కష్టాలు అయితే తీరినట్టే. ఈ బోర్ వేయించడానికి మాకు పడిన టోటల్ కాస్ట్ అయితే మెటీరియల్కి 2200 అయ్యిందండి. అండ్ బోర్ వేసిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకేమో 2000 ఇచ్చారు. అండ్ అరౌండ్ 5000 లోపే అయితే కంప్లీట్గా అయిపోయింది. సో పల్లెటూరులో అయితే ఇంత తక్కువతో బోర్ వేయించుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్.